క్రీడలతోనే విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్స్ కు బహుమతులు అందజేశారు వంశీకృష్ణ. సభ్యులుగా సేవలందించినటువంటి స్వావించి వారి కుటుంబంతో పాటు ఎన్నో కుటుంబాలకు నేనున్నానని కులాలు మతాలు అతీతంగా మన భారతదేశం ఎంత డైవర్స్ ఉన్నదో ఆ డైవర్సిటీ స్పోర్ట్స్ ద్వారానే ప్రత్యేకంగా చూడొచ్చు మనం ఇవాళ కూడా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మీ అందరికి తెలుసు, భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా అనేక రిలీజియన్స్ ఉంటాయి, అనేక మతాలు ఉంటాయి, కులాలు ఉంటాయి. కానీ మనం క్రికెట్ చూసేటప్పుడు అది అస్సలు ఆలోచించము. భారతదేశం గెలవాలని చెప్పి ఎట్లయితే అనుకుంటామో ఈరోజు ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, దాదాపు 15 స్కూల్స్ నుంచి 1275 స్టూడెంట్స్, అందరూ గర్ల్స్ స్టూడెంట్స్, 1275 స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా శక్తి అని చెప్పి చాలా మాట్లాడుతుంటాం. కానీ ఇలాంటి ఫెసిలిటీస్ సౌకర్యాలు ఇచ్చి మంచి పద్ధతిలో చదివించి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అవకాశాలు ఇప్పిస్తూ ముందుకు సాగుతేనే మన భారతదేశము ముందుకెళ్తుందని చెప్పి గట్టిగా నమ్ముతాను. ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఆసిఫాబాద్, మంచిర్యాల అండ్ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి నుంచి కూడా స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ సందర్భంగా నాకు కాక వెంకటస్వామి గారు కూడా గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు నాకు చిన్నప్పటికెళ్ళి చెప్పేటోళ్ళు ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్తో పాటు ఏదైనా ఒక స్పోర్ట్ ఆడాలని చెప్పి. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడుతూనే సహకారం ఎట్లా ఇవ్వాలి, విన్నింగ్ అండ్ లూజింగ్ స్పిరిట్ అనేది కేవలము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ద్వారానే నేర్చుకోవచ్చు అని చెప్పి గట్టిగా నమ్మిన వారు అదే నాకు కూడా నేర్పించినారు. అందుకని చిన్నప్పటికెళ్ళి ప్రతి యాక్టివిటీ స్పోర్ట్స్లో చాలా దృష్టి పెట్టి నేను మా స్కూల్కి ఈ సందర్భంగా షేర్ చేస్తున్నాను. చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పి నా స్కూల్ టీంలో క్రికెట్ కూడా ఆడేటోని. నేను మా కాలేజ్లో సింగపూర్లో టెన్నిస్ టీంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అంటే డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యము.